బాదల రాష్ట్ర సమితికి ఇక సెలవు. అస్తిత్వాన్ని వదులుకోవడమే కేసీఆర్ కి నష్టం కలిగించిందా? తెలంగాణ అనే పేరును వదిలేయడమే శాపంగా మారిందా? 2 సార్లు గెలవడంతో తనకు తిరుగులేదన్న అహంకారమే కిందికి దించిందా? బీఆర్ఎస్ ద్వారా కేసీఆర్ అసలు సాధించింది ఏంటి? బీఆర్ఎస్ పార్టీ నేతలకు కేసీఆర్ కి బాదల రాష్ట్ర సమితిగా మారిందా? పార్టీ మనుగడకు మళ్ళీ తెలంగాణ పేరునే నమ్ముకుంటున్నారా? బీఆర్ఎస్ తిరిగి తెరాసగా మారబోతోందా? లెట్స్ వాచ్. కేసీఆర్ తెలంగాణ ఈ 2 విడదీయరాని పదాలు. 23 ఏళ్ల క్రితం స్వరాష్ట్ర సాధన లక్ష్యంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ మొదలుపెట్టినప్పుడు ఈ స్థాయి విజయాన్ని, తెలంగాణ స్వప్నాన్ని కేసీఆర్ పార్టీ సాకారం చేస్తుంది అని ఎవ్వరూ నమ్మలేదు. అయితే అంచనాలను అధిగమిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాక వరుసగా 2 సార్లు అధికారం సాధించి స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుంది. కేసీఆర్ సాధించిన ఈ విజయాలకు తెలంగాణ రాష్ట్ర అస్తిత్వమే కారణం. ఇక్కడ ప్రజలు, ప్రాంత సమస్యలు తీరాలంటే స్థానిక పార్టీ వల్లే సాధ్యమవుతుందని ప్రజలు నమ్మారు. తెలంగాణ అస్తిత్వాన్ని కేసీఆర్ బలమైన రాజకీయ ఆయుధంగా మలుచుకున్నారు. టీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీ అనే గుర్తింపును సొంతం చేసుకుంది. విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు ఇలాంటి తేడాలేవీ లేకుండా ఉద్యమంలోకి ఆకర్షించింది. టీఆర్ఎస్ మన పార్టీ అని తెలంగాణ ప్రజలంతా సొంతం చేసుకునేలా మారింది. తెలంగాణ పదమే కేసీఆర్ పార్టీకి పెద్ద ఆస్తి. అదే చివరకు బంగారు తెలంగాణ నినాదానికి ఉపయోగపడింది. అయితే 2 సార్లు గెలిచిన కేసీఆర్ ఇక రాష్ట్రంలో తనకు తిరుగు లేదని, తాను జాతీయ నేతను కావాలని భావించి తన రాజకీయ అస్తిత్వమైన తెలంగాణని వదిలేశారు. రాష్ట్ర సరిహద్దులు దాటి జాతీయ స్థాయికి వెళ్లాలని కేసీఆర్ కలలు కన్నారు. రాష్ట్రాన్ని సాధించిన స్ఫూర్తితో దేశాన్ని మార్చేస్తామని గొప్పలు చెప్పారు. ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండాతో దేశాన్నే ఉద్ధరిస్తామంటూ ఉపన్యాసాలు ఇచ్చారు. కేసీఆర్ కి రాజకీయ భిక్ష పెట్టిన తెలంగాణ పదం కనుమరుగు చేశారు. 4 కోట్ల రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అనే పదం ఒక బలమైన ఆకాంక్ష, ఆశ, ఆత్మగౌరవం, నినాదం, ఉద్వేగం, సెంటిమెంట్. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుబంధం. ఈ పదమే వారిని స్వరాష్ట్ర సాధన ఉద్యమంలోకి దూకించింది. కుల, మత, జిల్లా, ప్రాంతం, పార్టీ తేడాలు లేకుండా ప్రజానీకాన్ని ఉద్యమంలో భాగస్వాములను చేసింది. తెలంగాణ పదమే టీఆర్ఎస్ పార్టీకి పునాది. తెలంగాణ సెంటిమెంట్తోనే 2014లో, 2018లో అధికారంలోకి టీఆర్ఎస్ వచ్చింది. అయితే పార్టీ పేరు నుంచి తెలంగాణ పదాన్ని తొలగించిన కేసీఆర్ కు, గులాబీ పార్టీ నేతలకు తెలంగాణ సెంటిమెంట్ దూరమైంది. తెలంగాణ లేని కేసీఆర్ పార్టీని తెలంగాణ ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారని అప్పట్లోనే చర్చలు సాగాయి. అందుకు తగ్గట్టే తెలంగాణను వదులుకున్న కేసీఆర్ కి ప్రజలు తమదైన రీతిలో బుద్ధి చెప్పారు. తెరాస ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మారిందో అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. ప్రత్యర్థులకు అస్త్రాలు ఇచ్చినట్టు అయింది. తెలంగాణను వదిలేసిన కేసీఆర్ పై ప్రత్యర్థుల దాడి మొదలైంది. నేతల నుంచి క్యాడర్ వరకు తెలంగాణను వదిలేయడంపై సమాధానం చెప్పుకోలేకపోయారు. ఇక తెలంగాణలో తాను అంతా చేసేసా, తన స్థాయి స్థానం ఢిల్లీదే అనే అహంకారం కేసీఆర్ కు ఇబ్బందిగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ కు తానే ప్రత్యామ్నాయమని దేశమంతా తిరిగారు. తమ అధినేత దేశ్కీ నేత అని గులాబీ శ్రేణులు గొప్పలకు పోయారు. కేసీఆర్ కూడా జాతీయ స్థాయిలో కూటమి కట్టడానికి తిరిగారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో సమావేశమయ్యారు. కేరళ సీఎం పినరయి విజయన్తో భేటీ అయ్యారు. సిపిఎం, సిపిఐ నేతలతో చర్చలు జరిపారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తోనూ భేటీ అయ్యారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతోనూ భేటీ అయ్యారు. ఎస్పీ, బీఎస్పీ నేతలతో చర్చలు సాగించారు. ఏపీలో, మహారాష్ట్రలో తమ పార్టీ శాఖలు ఓపెన్ చేశారు. కొత్త హెలికాప్టర్ కొని దేశమంతా షికార్లు కొట్టి వచ్చారు. అయితే అవేమీ ఫలించలేదు. అదే సమయంలో బీఆర్ఎస్ కు వరుస కష్టాలు మొదలయ్యాయి. కేసీఆర్ అనారోగ్యం తరచూ వార్తల్లోకి వచ్చింది. కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు చుట్టుముట్టింది. ఇప్పుడు ఏకంగా అరెస్టై తీహార్ జైలుకు వెళ్లారు. కేటీఆర్ ను సీఎం చేద్దామని అనుకుంటే కేసీఆర్ పదవే పోయింది. ఇలా బీఆర్ఎస్ కు ఏదీ కలిసి రాలేదు. ఆ పార్టీ నేతలు దెబ్బతిన్నారు. గత ఎన్నికల్లో మహామహులే ఓడిపోయారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి జాతీయ స్థాయిలో కుమ్మేద్దామనుకుంటే తెలంగాణ చిత్వం లేక కారు సొంత రాష్ట్రంలోనే కుదేలైంది. దేశమంతా హంగామా చేసిన నేత సొంత రాష్ట్రంలోనే గెలవలేక చతికిల పడాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో భారీగా నష్టపోయారు. తమకు తిరుగులేదని, తమకు ప్రత్యర్థులే లేరని ఆకాశంలో చక్కర్లు కొట్టిన వారు ఒక్కసారిగా నేలకు దిగి వచ్చారు. తెలంగాణ సెంటిమెంట్తో 10 ఏళ్లు అధికారం అనుభవించి ఆ సెంటిమెంట్ దూరం కావడంతో చేతులా ఓటమి కొని తెచ్చుకున్నారు. తెలంగాణను దూరం చేసుకొని నాయకులు ఇబ్బంది పడ్డారు.
తెరాసను దూరం చేసుకొని బీఆర్ఎస్ ను తెచ్చుకొని బాధలు కొని తెచ్చుకున్నారు. అందుకే ఓటమి కొని తెచ్చుకున్నారు. అందుకే బాధల రాష్ట్ర సమితిగా ఆ పార్టీ మారింది. ఎలాగైనా గెలుస్తాములే అనే మొండి ధైర్యంతో ప్రజలు తెలంగాణ సెంటిమెంట్ కి కమిట్ అయి ఉన్నారనే అతి విశ్వాసంతో బీఆర్ఎస్ ఓటమి కొని తెచ్చుకుంది. ప్రజల్లో సెంటిమెంట్ ఉన్నా దానికి వీరు దూరమయ్యారన్న విషయం మరిచిపోయి దెబ్బతిన్నారు. తెలంగాణ తెచ్చింది మేమే, అభివృద్ధి చేసింది మేమే అనే అతి విశ్వాసమే ఆ పార్టీ కొంప ముంచింది. గ్రామీణ స్థాయిలో ప్రజలు సైతం బీఆర్ఎస్ అంటే తమ పార్టీ కాదన్న భావనకు వెళ్లిపోయారు. దీంతో ఓటమి తప్పలేదు. ఇక ఓడిన తర్వాత క్యాడర్ చేజారుతుంది. అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలను, నేతలను రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు తమలో కలుపుకున్నారు. ఇప్పుడు వారంతా దూరమయ్యారు. ఎంపీలు వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలు అదే దారిలో ఉన్నారు. 20కి పైగా మున్సిపాలిటీలు చేజారాయి. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు భారీగా కారు దిగి కాంగ్రెస్ కమలం గుట్టికి చేరారు. అసలు పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. అందుకే బి మార్చి టీ తెచ్చుకుందామని పార్టీ నేతలు కోరుతున్నారు. ఇప్పటికే తిన్న దెబ్బలు చాలని, హెలికాప్టర్ కొన్నాం కదా అని దేశమంతా తిరిగి దెబ్బతిన్నది చాలని, బీతో పడ్డ బాధలకు సెలవు చెబుతామని, హెలికాప్టర్ షికారులు కూడా వద్దని నేతలు కోరుతున్నారు. అన్ని విధాలుగా దెబ్బతిన్నామని, 23 ఏళ్ల నుంచి ప్రతి ఎన్నికలో కేసీఆర్ కుటుంబం పోటీ చేస్తూనే ఉందని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కవితల్లో ఎవరో ఒకరు ఎన్నికల బరిలో నిలిచారని, ఈసారి మాత్రం కేసీఆర్ కుటుంబం నుంచి ఒక్కరు కూడా పోటీ చేయలేని స్థితి వచ్చింది అని, ఇంతకన్నా పడిపోవడం ఎందుకు, మన టీం మనం తెచ్చుకుందామని నేతలు హితోపదేశం చేస్తున్నారు. భారత రాష్ట్ర సమితిగా మార్చాక పూర్తిగా వ్యతిరేక పవనాలు వీచాయి. పేరును మార్చినప్పటికీ దేశంలో పూర్తి స్థాయిలో పాగా వేయలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య రీతిలో పరాజయం పాలైంది. పార్టీ అధినేత ప్రమాదవశాత్తు జారి కింద పడ్డారు. కవిత అరెస్ట్ అయింది. ఈ పరిణామాలతో పేరు మార్చినప్పటి నుంచి పార్టీకి, నేతలకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ కూడా మళ్లీ పేరు మార్పు దిశగా ఆలోచన చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. పార్టీ పేరులో తెలంగాణను తొలగించడం వల్ల ప్రజలకు దూరమయ్యామనే భావనను కడియం శ్రీహరి ఎప్పుడో చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం ఎదురు కాగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదురుగానే సూచించారు. టీఆర్ఎస్ అనేది తెలంగాణ సెంటిమెంట్ తో పుట్టిన పార్టీ. దీనిని బీఆర్ఎస్ గా మార్చగానే పార్టీ సెంటిమెంట్ కు దూరమైంది. అదే అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. అందువల్ల మళ్లీ తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యేందుకు పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితిగా పునరుద్ధరించాలని ఆయన సూచించారు. మెజారిటీ కార్యకర్తలు పేరు మార్చాలని కోరుకుంటున్నారని తెలుస్తోంది. తెలంగాణ తీసేసి భారత్ ను చేర్చడం వల్ల ఈ పార్టీ తమది కాదన్న భావన ఓటర్లలోకి వెళ్లిందని భావిస్తున్నారు. బోయిన్పల్లి వినోద్ కుమార్ కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. 80% మంది కార్యకర్తలు పేరు మార్పే కొంప ముంచిందని చెబుతున్నారని మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. అందుకే టీఆర్ఎస్ పేరు పునరుద్ధరించడం మీద పార్టీలో చర్చ జరుగుతూ ఉందని తెలిసింది. టీఆర్ఎస్ పార్టీ పేరు ఇంకా మిగిలే ఉందా? మరెవరైనా ఆ పేరుతో పార్టీని నమోదు చేయించారా? ఒకవేళ పార్టీని టీఆర్ఎస్ గా మారిస్తే వచ్చే ఇబ్బందులు ఏంటి అనే దానిపై చర్చలు సాగుతున్నాయి. న్యాయ నిపుణులతో చర్చించి పార్టీ ఇరు మార్పుపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. బి తొలగితే బాధలు పోతాయేమో. మరి ఆల్ ది బెస్ట్ టీఆర్ఎస్.